హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. కళ్ళు తెరిచిన సీత అనే యథార్థ గాథను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 7 వినేద్దామండి. రచించిన వారు రంగనాయకమ్మ గారు, చదివి వినిపించేది పద్మిని. పెళ్లినాటి మర్నాడు వ్రతం. సీత అమ్మ, నాన్న, తాత అందరూ వచ్చారు. బట్టలు తెచ్చారు. ఆడపిల్లని ఇచ్చుకున్నాం అన్నది కమ్యూనిస్టు నాన్న రాజీ సూత్రం కదా. నాన్న ఎంతో ఓపిగ్గా కూర్చున్నాడు వ్రతం దగ్గర. వ్రతం తర్వాత మెట్లు దిగి వెళ్ళిపోతున్న వాళ్లతో పాటే సీత కూడా కిందకి దిగి వెళ్ళి నగల ప్యాకెట్టు తల్లికిచ్చి, అమ్మా మళ్ళీ ఎప్పుడొస్తారు అంది. అదేమిటే, నువ్వు రావా ఇంటికి అంది అక్క. వస్తా, ఎందుకు రాను? ఇంకేం, నువ్వేరా, మేమెందుకు వస్తాం ఇక్కడికి అనేసి వెళ్ళిపోయారు. సీత నిరుత్సాహంగా పైకొచ్చింది. అప్పటికి మధ్యాహ్నం 3 దాటింది. సీత వ్రతం కోసం కట్టుకున్న పొగాకు రంగు ముద్దు చీర విప్పేసి ఇస్త్రీ వాయిల్ చీర కట్టుకుంది. తల దువ్వుకుంది. మెడలోవన్నీ తీసేసి పక్కన పెట్టాలనిపించింది కానీ అలా చేయలేకపోయింది. నాగరాజు గదిలోకి వచ్చాడు. సీత, డ్రైవర్తో తెప్పించాను 2 సినిమాలు కొత్తవి, నువ్వు తప్పకుండా రావాలి. పెట్టేస్తాను. నేను ఇప్పుడు చూడలేను, నిన్నటి నుంచి తలనొప్పి నాకు. ఎందుకు చెప్పలేదా? బాగా ఒంటరిగా ఉన్నట్టుంది, మీరు కూర్చోరాదు ఇక్కడే. బాగుండదు, ఇవాళ మంచిది కాదట, రేపటి నుంచి ఒక్కచోటే ఉండొచ్చని బ్రాహ్మణుడు చెప్పాడు. మీకు అలాంటి నమ్మకాలు ఉండవన్నారుగా. నాకు లేవు నిజంగా. పెద్దవాళ్ళకి భయం, మనకేమన్నా హాని జరుగుతుందని మా మమ్మీకే భయం. తొందరగా ఇక్కడికి రావాలని నాకు ఉంటుందా ఉండదా? ఐ లవ్ యూ వెరీ మచ్ సీత. డోంట్ యు నో, నీకు తెలీదా? సీత తలవాల్చి ఊరుకుంది. ఇవాళ ఒక్కరోజు మనం దూరంగా ఉండాలి సీత, రేపటి నుంచి కలిసే ఉంటాం. మనకి పెళ్ళైపోయింది, మనం భార్యాభర్తలం అయిపోయాం. ఆశ్చర్యంగా లేదు ఆలోచిస్తుంటే? ఎందుకు ఆశ్చర్యం? మా మమ్మీ మీ ఇంటికి పెళ్లి చూపులకు వచ్చినప్పటి నుంచి మనకు పెళ్ళవుతుందనే అనుకున్నాను. అదేమిటి, అప్పటికి నేను చెప్పలేదు కదా. చెప్పలేదులే, చెబుతావనే నా నమ్మకం. నా ఫోటో మొదటి రోజే చూస్తావుగా. అమెరికాలో నా ఉద్యోగం తెలుసు. నన్ను కాదనడానికి నీకేం కారణం ఉంటుంది? నువ్వు ఒప్పుకోవని నేనెప్పుడూ అనుకోలేదు. కాదు, నాకు మొదట నచ్చలేదు, చప్పున అనాలనిపించింది సీతకి. కానీ అనలేదు. తర్వాత నచ్చిందిగా. పాత సంగతి ఎందుకు? అది కాదు, నిన్న పొద్దున్న దాకా మనం పెళ్లి కాని వాళ్ళం, పరాయి వాళ్ళం. ఇప్పుడు అలా కాదు కదా, అది అంటున్నాను. అవునులే, పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండిపోం కదా. ఎవరో పిలిచారు నాగరాజుని, వెళ్ళిపోయాడు. వ్రతం అయినప్పటి నుంచే బంధువులందరూ ప్రయాణాలయ్యారు. కిందటి రోజు రెండో మంచం మీద పడుకున్న పెద్దమ్మగారు వెళ్ళిపోయింది. ఆ రాత్రి నాగలక్ష్మమ్మ వచ్చి ఆ మంచం ఎక్కింది. మా నాగు వాళ్ళ డాడీ పక్కన పడుకున్నాడమ్మా, రేపటి నుంచి వాడే ఇక్కడికి వస్తాడు. మీ నాన్నకి బాగుందా? సీత మంచం మధ్య లేచి కూర్చుంది. ఇవాళే వ్రతానికి వచ్చారు కదండి మా నాన్న. అవును, నా పనుల్లో పడి ఆయనతో మాట్లాడలేదు. బాగున్నట్టే ఉన్నారులే, పడుకో. నేను కింద పడుకుంటానండి, చాప మీద. అయ్యో ఎందుకు? పర్వాలేదు, పడుకో. కస్తూరి వాళ్ళ ఆయన వెళ్ళిపోయాడు కానీ ఆ పిల్లలు అస్సలు నిద్ర పట్టనివ్వరా గదిలో. అన్నయ్య గారు అమెరికా వెళ్ళిపోయారా అండి? కాదు, పెళ్ళికి వాళ్ళమ్మ వచ్చిందిగా, ఆవిడ్ని తీసుకుని వాళ్ళ ఊరెళ్ళాడు. కస్తూరి గారు ఎప్పుడు వెళ్తారండి వాళ్ళ అత్తయ్య గారింటికి? కస్తూరేంటి, వదిన గారేను? సీత కొంచెం నవ్వింది. అంట, వదిన ఎప్పుడు వెళ్తారో వాళ్ళ అత్తయ్య గారింటికి? అమ్మో, అది లేకపోతే నేను ఉండలేను. వాళ్ళత్త పెళ్ళికి వచ్చి చూసిందిగా, ఇంకేం వెళ్ళాలి అక్కడికి? హాల్లో మంచం ఉంది కదండి, మీ అబ్బాయి గారు దాని మీద పడుకుని మీరు మీ గదిలోనే పడుకోకపోయారా? ఇక్కడ మీకు నిద్ర పడుతుందో లేదో. వాడు మా గదిలో వాళ్ళ డాడీతో మాట్లాడుతూ అక్కడే నిద్రపోయాడు. లేపడం ఎందుకులేమ్మా అని ఇక్కడికి వచ్చాను. పడుకో. హాల్లో మంచం ఖాళీయే కానీ ఎవరో ఒకళ్ళు లేచి అర్ధరాత్రి కూడా టీవీ పెట్టు కూర్చుంటారు. మా వాడికి మెలకు వచ్చిందండి, టీవీ ముందే కూర్చుంటాడు. వాళ్ళ డాడీ అయినా అంతే, అక్కడ నిద్ర పట్టి చావదు. పడుకో. ఎందుకు అలా కూర్చుంటావు? మీకు దుప్పటి కప్పనా అండి? అమ్మో, అసలే ఉడకబోతా. ఫ్యాన్ కొంచెం ఎక్కువ చెయ్యి. సీత లేచి ఫ్యాన్ పెంచింది. లైట్ తీసేయమంటారా? తీసేయి, వెలుగుంటే అస్సలే నిద్ర పట్టదు. కిటికీ బయట వెన్నెలుగా ఉందండి, కిటికీ తలుపులు తీయమంటారా? అమ్మో వద్దు, వెలుగు నాకు నచ్చదు. సీత లైట్ ఆర్పేసి నెమ్మదిగా మంచం ఎక్కి నిశ్శబ్దంగా పడుకుంది. నాగరాజు మాట్లాడి వెళ్ళినప్పటి నుంచి సీత మనసు ఒక సంగతికి ఆశ్చర్యపోతూనే ఉంది. నన్ను కాదనడానికి నీకు ఏం కారణం ఉంటుంది అంటాడేమిటి? అదేం మాట,
అతను నచ్చి తీరాలా? అతన్ని ఒప్పుకుని తీరాలా? అదేం మాట? మంచి ముహూర్తం అట, మంచి ముహూర్తం. మంచి ముహూర్తమే నన్ను తీసుకెళ్ళి అతని చేతుల్లో పడేస్తుందా? ఎలా పడేస్తుందో చూద్దాంలే. మంచి ముహూర్తాల పిచ్చి వదలగొడితేనే మంచిది. సీతకి బాగా నవ్వొచ్చింది. అత్తగారు వింటుందేమో అని నోరు ముసుకిలి పడుకుంది. మళ్ళీ ఏదో ఆలోచన, పాత ఆలోచనే. ఆయన్ని కాదనడానికి కారణం లేదట. క్రమంగా ఆలోచనలన్నీ నిద్ర ఆక్రమించేసింది. పెళ్ళయ్యాక అది 3వ రోజు. సీతని వంటింటి పనుల్లోకి ఎవరూ పిలవడం లేదు. తన పనులే తను చేసుకుంటుంది. ఆ రోజు తన గది తానే ఊడ్చుకుంది. 2 రోజుల నుంచి విడిచిన బట్టలన్నీ ఉతుక్కుని వాకిట్లో తీగల మీద ఆరేసి చక్కగా క్లిప్పులు పెట్టి వచ్చింది. వంటింట్లో నిలబడి ఏమన్నా చేయనా అండి అత్తయ్యగారు? కూరగాయలు కొయ్యనా అండి అంది. అత్తగారు నవ్వి వద్దులేమ్మా, ఈ పూట నువ్వు చేసేదేం లేదు, రేపటి నుంచి చేద్దుగానిలే. అది సరే గాని అత్తయ్య ఏంటి ఆంటీ అనమన్నానుగా. నువ్వు అసలు కూరలన్నీ నేర్చుకోవాలి సుమా. మా నాగుకి కూరలు బాగా వండాలి. నచ్చకపోతే వదిలేస్తాడు. కస్తూరి వాళ్ళాయన ఎలా ఉన్నా సరిపెట్టేసుకుంటాడు గాని అమ్మో వీడా, ఈ 10 రోజులు నేర్చుకో కొంచెం. ఇప్పుడు వద్దులే, వెళ్ళి స్నానం చెయ్యి. ఆ ఇవాళ నీ సూత్రాలు బంగారు బొందికి కట్టుకోవాలి. భోజనాలు అయ్యాక కడుతుందిలే కస్తూరి. హాల్లో టీవీ నడుస్తూనే ఉంది. నాగరాజు అక్కడ పిల్లల్ని పెట్టుకుని కూర్చున్నాడు. సీత నెమ్మదిగా వంటింట్లో నుంచి గదిలోకి వచ్చేసింది. గదిలోకి రాగానే పంజరంలోకి వచ్చానా అనిపించింది. తన పుట్టింటి కన్నా ఈ ఇల్లు పెద్దది, గదులు పెద్దవి, అన్నీ సౌకర్యంగానే ఉన్నాయి. అయినా ఏదో పుస్తకంలో చదివిన మాటలు గుర్తొచ్చాయి. ఇది గది కాదు, పంజరమే. కొంచెం నవ్వొచ్చింది. ఆ సాయంత్రం అవుతుంటే ఆడపడుచు ఆ గదిని సర్దించడం మొదలుపెట్టింది. పని మనిషితో నేలంతా మళ్ళీ ఉడిపించింది. తడిబట్టతో తుడిపించింది. దుప్పట్లు సరికొత్తవి వేయించింది. బల్ల మీద గంధం గిన్నెలు, అగరొత్తులు, వెండి స్టాండు పెట్టించింది. ఒక కట్ట అగరొత్తులు అంటించేసింది. చిన్న బుట్టెడు మల్లెపూలు డ్రైవర్తో తెప్పించి పక్క మీద పెట్టింది. వేసవికాలం మల్లెపూలు తెగ దొరుకుతున్నాయి. అందరి తలల్లోనూ అవే మల్లెపూలే. సీతని తలార స్నానం చేసి తెల్ల సిల్కు చీర కట్టుకోమని పురమాయించింది. స్నానం చేసి వచ్చి సీతకి తల్లో పెట్టుకోమని గజం పొడుగు మల్లెపూల దండ తెచ్చి తనే సీత జడలో పెట్టింది. సీత చీర నిండా మొగలి సెంటు రాసింది. నాగరాజు కూడా తెల్ల ఇస్త్రీ పైజామా, ఇస్త్రీ చొక్కా వేసుకుని 2 రకాల సెంట్లు రాసుకుని తిరుగుతున్నాడందరి ముందు. పెళ్ళన్నప్పటి నుంచి సీత వాళ్ళ ఇంట్లో కూడా అందరి బట్టలకి సెంట్లే. రాత్రి 11 దాటాక ఇల్లు నిద్రపోయాక కడిగిన ముత్యంలా తయారైన సీత మంచున తల ఉంచుకుని కూర్చుని ఉండగా నాగరాజు గదిలోకి ప్రవేశించి తలుపులు మూశాడు. తెల్లారితే అత్తగారింట్లో 4వ రోజు. ఆ రోజు సీత అంతకు ముందు రోజుల్లోలాగే చీకటినే లేచి తన బట్టలు ఉతుక్కుని వాకిట్లో ఆరబెట్టి స్నానం చేసి వంటింట్లోకి వచ్చి కాఫీ అడిగి తీసుకుంది. నాగరాజు లేచి ముఖం కడుక్కుని టీవీ ముందు కూర్చుని కాఫీ తెమ్మంటే సీతే తీసుకుని వెళ్ళిచ్చింది. తను లేచినప్పటి నుంచి ఆడపడుచు తనని తరిచి చూస్తున్నట్టు సీతకు అనిపించింది. ఆ మనిషి ఎందుకో వింతగా అనిపించింది. గదిలోకి వచ్చి అరుణతో కొంచెం మాట్లాడదామా అనుకుంటూ సెల్ తీసుకుంది సీత. ఆడపడుచు నవ్వు ముఖంతో గదిలోకి వచ్చి తలుపులు జేరేసి దగ్గరికి వచ్చింది. కంఠం తగ్గించి సీత ఓకేనా అంది. సీత తెల్లబోయి ఏమిటండి అంది. అదే ఓకేనా? అర్థం కాలేదు సీతకి. తెల్లమొహంతో చూసింది. అదేనమ్మా, రాత్రి మీ ఇద్దరికీ ఓకే కదా? అర్థమైంది సీతకి. నిర్గంతపోయింది. మౌనంగా అయిపోయింది. ముఖం పక్కకు తిప్పుకుంది. సిగ్గా అనేసి కస్తూరి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. సీతకి నించోలేనట్టుగా తూలిపోతున్నట్టుగా అయిపోయింది. మంచం వంచున కూర్చుండిపోయింది. పావుగంట గడిచిందో లేదో మళ్ళీ వచ్చింది కస్తూరి ముఖం ముడుచుకుని. అదేంటి అలా చెప్పావు? మా తమ్ముడిని అడిగితే అదేం కాదులే, ఏమీ లేదులే, ఓకే లేదు గీకే లేదు అన్నాడు. మరి నువ్వేంటి అలా చెప్పావు అంది సీత చేసిన నేరం పట్టుకుని నిలదీస్తున్నట్టు. సీత అప్పటికే ఒకసారి పోయిన నిర్గాంతం కన్నా మరింత నిర్గాంతం పోయింది. తమ్ముడిని కూడా అడిగిందా? ఆయన అదేం లేదులే అని చెప్పాడా? ఏమిటిది, మనుషులేనా వీళ్ళు? మాట్లాడవేంటి? చెప్పడం ఇష్టం లేకపోతే మానేయాలి కానీ అబద్ధాలు ఎందుకు? అబద్ధం చెప్పానా? నేనేం చెప్పాను అసలు? మాట్లాడానా అసలు అంది సీత గంభీరంగా. నవ్వి ముఖం పక్కకి తిప్పుకున్నావు. సిగ్గా అనలేదు నేను. ఊరుకున్నావు. మరి నేనేమనుకుంటాను? అంతా ఓకే అనుకున్నాను. మా తమ్ముడు చెప్తే కదా నిజం తెలిసింది. సీతకి కోపం వచ్చేసింది.
సీతకి కూడా కోపం ఉంటుంది. అది చాలాసార్లు పైకి రాదు. కోపం కన్నా ఆడబడుచు మీద, మొగుడి మీద అసహ్యం పుట్టింది. అంత పర్సనల్ విషయాలు అడుగుతారా మీరు? మేము ఎలా ఉన్నామో మీకు చెప్పాలా? అంది గంభీరంగా. మళ్ళీ కస్తూరి బిత్తరపోయింది. ఏం అడిగితే? అడిగితే తప్ప? మా శోభనాలప్పుడు నన్ను మా వాళ్ళందరూ అడిగారు తెలుసా? అందరికీ చెప్పాను. అడిగితే తప్ప? మీకు ఇష్టమైతే మీరు చెప్పుకోండి, నన్ను అడగొద్దు అనేసి సీత ఆ మనిషి ముందు నిలబడడం కూడా ఇష్టం లేనట్టు అక్కడి నుంచి గది పక్క బాల్కనీలోకి వెళ్ళిపోయింది. కస్తూరి ఎంత నిర్ఘాంతపోయిందంటే భయపడిపోయింది కూడా. కాసేపటికి నాగరాజు గదిలోకి వచ్చాడు, ముఖం ఏదోలా పెట్టుకుని. సీత బాల్కనీలో ఉండడం చూసి అటు వెళ్ళి, ఇదేంటి ఇక్కడ నించున్నావు అన్నాడు. కోపంతో ఉడికిపోతూ ఉన్న సీత, మీ అక్కగారు ఏది అడిగితే అది చెప్పేస్తారా మీరు అంది. ఏం చెప్పాను? నిజం చెప్పాలా అక్కర్లేదా? నిజం చెప్పాను. ఇంకేం చెప్పాను? ఇతరులకి తెలియవలసిన నిజమా అది? మన పర్సనల్ విషయాలు బయటికి చెప్పుకుంటామా? బయటకు ఎవరికి చెప్పాను? మా అమ్మ మా అక్క నా విషయాలన్నీ పట్టించుకుంటారు. మేమన్నీ చెప్పుకుంటాం. మా మధ్య రహస్యాలుండవు. ఈ విషయం అలాంటిదా? మన మధ్య ఏ రాత్రి ఏం జరిగిందో రహస్యం లేకుండా వాళ్ళకి తెలుస్తూ ఉండాలా? మనకిద్దరికే పర్సనల్ ఏమీ ఉండదా? రాజుకి ఆశ్చర్యం వేసింది. అలా మాట్లాడే వాళ్ళని అతను చూడలేదు. ఎందుకు ఉండవు? అక్క ఏదో సరదాగా అడిగింది సీత. అంత సీరియస్గా తీసుకుంటావెందుకు? సరదా అంటారేమిటి? మన బెడ్రూమ్ విషయాలు తెలుసుకోవడం ఆవిడకి సరదా. ఆవిడ చెత్తగా అడుగుతుంటే దాన్ని సరదా అంటున్నారా? అది కాదు సీత. అక్క నిన్న నీ గురించి ఎంత ప్రేమగా మాట్లాడిందో తెలుసా? నాకు సీత చాలా మంచి పిల్లరా, చాలా కుదురైన పిల్ల, చాలా తెలివైంది. నిజంగా ఈ పిల్ల దొరకడం నీ అదృష్టం అంది తెలుసా? ఏదో సరదాగా మరదలివి కదా అని సరసం ఆడబోయిందంతే. అది అర్థం చేసుకుని నువ్వు సరదాగా ఏదో అనాలి కానీ కోపం ఎందుకు? భలేదానివి. మరదలినని నాతో సరసానికి అడిగితే మరి మిమ్మల్ని అడగడం ఎందుకు? అక్క తమ్ముడు మాట్లాడుకోవాల్సిన విషయమేనా అది? అందులో తప్పేం లేదా మీకు? అంతలో సీత అత్త గుండెలు బాదుకుంటూ వచ్చింది. అయ్యో అదేంటమ్మా, మంచి ముహూర్తం కావాలని 3 రోజులు ఆపి గదిలోకి పంపితే ఆ ముహూర్తం పాడు చేసుకుంటే అయిపోయింది. అమ్మా నువ్వేం మాట్లాడొద్దు, వెళ్ళు. వద్దు వెళ్ళు. అదేంట్రా, ఎంతో మంచి ముహూర్తం అని బ్రాహ్మణుడు చెప్పడం నువ్వు వినలేదు? నువ్వు విన్నావుగా. విన్నాలే, సీతకి అలాంటి నమ్మకాలు లేవు. అసలు మీరు మాట్లాడే విషయం కాదులేమ్మా ఇది. వెళ్ళు. సీతతో ఈ మాట్లాడకండి అసలు. వెళ్ళు. వెళ్ళు వెళ్ళు ఏంటి? వెళ్తాలే. పెద్ద చిన్న లేదు మీకు? మంచి ముహూర్తం పాడు చేసుకుంటే దోషం వస్తుందా లేదా? ఆ పిల్లకి తెలవకపోతే నీకన్నా తెలవాలి అనుకుంటూ కోపంగా వెళ్ళిపోయింది నాగమ్మ. నాగరాజు తలుపులు గడిపెట్టేసి మౌనంగా నించున్న సీత దగ్గరికి వచ్చాడు. వాళ్ళకి భయం సీత. మనకేదో దోషం చుట్టుకుని ప్రమాదం అవుతుందని వాళ్ళకి భయం. నువ్వంటే వాళ్ళకి ఎంత ప్రేమో నీకు తెలియదు. నిన్న నువ్వు వంటింట్లోకి వచ్చి ఏమన్నా పని చేయాలా అండి, కూరగాయలు కొయ్యనా అండి అత్తయ్యగారు అని అడిగావంట కదా. మా అమ్మ ఎంత మురిసిపోయిందో. నా దగ్గరికి వచ్చి 1 గంట సేపు చెప్పింది, నీ పెళ్ళాం మంచి బుద్ధిమంతురాలురా, కట్నాలు పోస్తే మాత్రం ఇలాంటి పిల్ల దొరుకుతారా అంది. మా అమ్మకి మా అక్కకి నువ్వంటే చాలా ప్రేమ సీత. వాళ్ళకి కొన్ని విషయాలు తెలియవనుకో. వాళ్ళ మనసులు చూస్తావా, వాళ్ళ మాటలు చూస్తావా అంటూ ఆమె భుజాల మీద చేతులు వేశాడు. సీత ఆశ్చర్యపడుతూ వింది అతని మాటలు. నాగరాజు ఎప్పుడూ అంత ఎక్కువగా మాట్లాడడు, అంత మంచి మాటలు కూడా మాట్లాడడు. వాళ్ళ మనసులు చూస్తావా, వాళ్ళ మాటలు చూస్తావా అంటున్నాడు. తను తొందరపడిందా? వాళ్ళు తననేమీ సాధించడం లేదు. నిన్న కస్తూరి వదిన ఎంతోసేపు ఈ గది అంతా తెగ ముస్తాబు చేసింది. ప్రేమ లేకపోతే ఎందుకు చేస్తారలాగా? కొంచెం మరుటు మనుషులు మరుటు సరసాలాడారు. మంచి ముహూర్తం, మంచి ముహూర్తం. ముహూర్తాల పిచ్చి. ముహూర్తాలతో ఏదో అయిపోతుందని భయం. అంత మూఢనమ్మకాలతో ఉన్న వాళ్ళకేం తెలుస్తుంది? వాళ్ళకి భయం అంతే. సీత, సినిమాల్లో ఎంతంత సరసాల మాటలు పాటలు ఉంటాయో చూడలేదా? అది వేరు. అక్కే వచ్చి తమ్ముణ్ణి అడగడం ఏ సినిమాలోనూ చూడలేదులేండి. సీత మొహంలో కోపం తగ్గిపోవడం స్పష్టంగానే కనబడింది నాగరాజుకి. సీత మాటలు శాంతానికి దిగిపోయాయని కూడా అర్థమైంది నాగరాజుకి. దడ తగ్గింది. ఎందుకు సీత అంత సీరియస్గా అయ్యావు? మా అందరికీ నువ్వంటే ఎంతో ప్రేమ సీత. ఆల్ ఆఫ్ అస్ లవ్ యూ వెరీ మచ్ సీత. ఎస్పెషల్లీ ఐ లవ్ యూ వెరీ మచ్ సీత. బిలీవ్ మై వర్డ్స్. మేమందరము నిన్ను ఎంతగానో ప్రేమిస్తాం సీత. ముఖ్యంగా నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తాను సీత. నా మాటలు నమ్ము. సీత కొంచెం నవ్వినట్టు చూసింది.
చాలామందికి, ముఖ్యంగా ఆడవాళ్ళకి, అందులోనూ పెళ్ళిడు ఆడపిల్లలకి ప్రేమ కావాలి, కానీ నిజంగా కావాల్సింది ప్రేమ కాదు, ప్రేమ మాటలు, ప్రేమను ప్రదర్శించే మాటలు, ప్రేమను కురిపించే మాటలు, పైగా ఇంగ్లీష్లో చెప్పే ప్రేమ మాటలు. ఐ లవ్ యూ అంటే చాలు, అది ప్రేమే. సీత ఎన్ని డజన్ల సారో ఆ మాటలకు లొంగిందో, ఆ ప్రేమ మాటలు గోతుల్లో పడిందో. జారిపడడం మొదలుపెట్టిన మనుషులు ఒకే విసురుతో ఎక్కడా ఆగకుండా జారిపడరు. మధ్య మధ్యలో ఏదో అడ్డం తగిలి ఎక్కడో అక్కడ ఆగుతారు. తర్వాత అక్కడి నుంచి ఇంకా జారి ఇంకెక్కడో ఆగుతారు. ఆగిన చోట నుంచి తమ పతనం గ్రహించుకుని పైకి లేవకపోతే ఇంకా అడుక్కిపోతారు. సీత స్థితి అదే. పెళ్లికి ముందే 10 సార్లు వదిలేయదగ్గ మనిషి నాగరాజు. పెళ్లి తర్వాత ఇంకో 10 సార్లు. పుస్తకాలంటే మహాప్రేమ ఉండే సీత నేను పుస్తకాలు చదవను అని చెప్పిన వాణ్ణి అప్పుడే వదిలేయొచ్చు. అది మొదటిసారి. సీత మా ఇంటి కోడలవడం సీత అదృష్టం అని తల్లి అన్న మాటల్ని తప్పు పట్టకుండా, తల్లిని విమర్శించకుండా బూటకం మాటలు చెప్పినప్పుడే అతన్ని వదిలేయచ్చు. అది రెండోసారి. కట్నాలు అడగం, కానుకలు ఇవ్వండి అన్నప్పుడైనా ఆ సంబంధం వదిలేయచ్చు. అది మూడోసారి. నాకు మూడో నమ్మకాలు లేవు అన్న పెద్ద మనిషి పీటల పెళ్లి కావాలన్నాడంటే కనీసం అప్పుడైనా వదిలేయచ్చు. అది నాలుగోసారి. అలాంటి పెళ్లికి ముందే 10 సార్లు. పెళ్లి మండపంలో మగ పెళ్లి వాళ్ళమనే దర్పంతో వాళ్ళు ప్రదర్శించిన అహంకారాలకి అప్పుడు తప్పనిసరిగా వదిలేయాలి. అక్కడ ఒకసారి వదిలేస్తే ఆ దరిద్రం అప్పుడే పోయేది. మెళ్ళో సూత్రాలు తీసి అవతల పారేసి, అమ్మా రండి ఇంటికి పోదాం అని వెనక్కి తిరిగితే చాలు. ఆ పెళ్లి కొడుకులో, ఆ పెళ్లి సంబంధంలో, ఆ మగ పెళ్లి వాళ్ళల్లో రహస్యం ఏమీ లేదు. అంతా తేట తెల్లంగానే ఉంది. దాన్ని చూసే కళ్ళు కమ్యూనిస్టు నాన్నకి, ఆ నాన్న పెంచిన నాస్తిక కుమార్తెకి లేవు. వాళ్ళు నాగలక్ష్మమ్మని ఎంచుకుంటే అది నాగలక్ష్మమ్మ తప్ప, వాళ్ళు నాగరాజుని ఎంచుకుంటే అది నాగరాజు తప్ప. తప్పంతా ఎంచుకున్న వాళ్ళదే. నాగరాజుదేం తప్పు, నాగలక్ష్మమ్మదేం తప్పు? సీత, కొత్త సినిమా సీడీ ఉంది, రా చూద్దాం, చాలా బాగుంటుంది, నిన్ను చూశాను, నువ్వు తప్పకుండా చూడాలి అంటూ వచ్చాడు నాగరాజు. సీత కూడా వెళ్ళి టీవీ ముందు కూర్చుంది. ఆ తర్వాత రోజు మంచి ముహూర్తం మాటలో ఎవరూ ఎత్తకుండా చేశాడు నాగరాజు. తను ఎత్తకుండా ఊరుకున్నాడు. దాని తర్వాత రోజు మళ్ళీ ఆ మాటలే వంటింట్లో నుంచి, మైక్లో నుంచి వినపడ్డంత గట్టిగా వినపడ్డాయి సీతకి. బుద్ధి లేకపోతే సరి, భయం భక్తి లేకపోతే సరి, మంచి ముహూర్తాలు రోజు రమ్మంటే వస్తాయా? నిన్న సుభద్రమ్మతో చెప్తే బుగ్గను నొక్కుకుంది. నలుగురిలో సిగ్గుచేటు. సరేలే ఊరుకో, కూతురు, ఏం ఊరుకోవాలే, వాడికి ముద్దు ముచ్చట జరగకుండా పోయింది. ఆ రోజంతా సీత గదిలో నుంచి బయటికి రాలేదు. ఆ తర్వాత రోజు షాపింగ్ కార్యక్రమం పెట్టింది ఆడబడుచు. పొద్దున్నే టిఫిన్లు కానిచ్చి బయలుదేరి 10 షాపులు తిరిగి 4 దుప్పట్లు, డజను కప్పులు కొన్నారు. 1 గంట తర్వాత దగ్గరలో దొరికిన పెద్ద హోటల్లో భోజనాలు చేసి మళ్ళీ షాపుల మీద పడి ఒక అట్ల పెనం, ఒక మిక్సీ, కాసిన్ని ఇడ్లీ ప్లేట్లు కొన్నారు. సెలక్షన్లన్నీ ఆడబడుచువే. ఇది బాగుందా సీత అని సీతని అడిగినప్పుడల్లా, నాకు తెలియదు వదినా, మీరే చూడండి అంది కొన్నిసార్లు సీత. కానీ కప్పులు కొనేటప్పుడు తెల్లవి బాగుంటాయి, పువ్వుల్లా ఉంటాయి అంది. దానికి ఆడబడుచు, చాలే, తెల్లవేం బాగుంటాయి, ముదురు రంగు అయితే హ్యాండిల్ దగ్గర కాస్త నలుపున్నా కనబడదు అని ఆ మనిషి రంగుల కప్పులే తీసుకుంది. దుప్పట్లు కొనేటప్పుడు కూడా సీత లేత రంగులే తీసుకోండి వదినా అంది ధైర్యం చేసి. చాలే, ముదురు రంగులైతేనే మాపు కాగుతాయి, నాగుకి ముదురు రంగులే ఇష్టం, వారం వారం ఉతుకుతామా, ఏ నెల్లాళ్ళకో ఒకసారి మారుస్తాం, గళ్ళు అవి ఉంటేనే మాపు కనపడదు అంటూ అలాంటివే తీసుకుంది. సీతకి ఆశ్చర్యం వేసింది ఆడబడుచు తర్కానికి. మాపు ఉంటుంది, కానీ అది కనబడకూడదు. నాగరాజు నవ్వుతూ సీతతో, మా అక్కకి సెలక్షన్ భలే తెలుస్తుంది సీత, భలే ఆలోచించుకుంటుంది ఏది కొన్నా అన్నాడు. సీత ఆ దుప్పట్ల మీద నేనేం పడుకోనులే అనుకుంది. మరి ఆ దుప్పట్ల మీద పడుకోకపోతే ఎక్కడ పడుకుంటుందో సీతకి తెలియదు. తనకి అంత ఇష్టం లేకపోతే భర్తగారితో అలాంటివి వద్దు, లేత రంగులే నాకు ఇష్టం అని గట్టిగా ఒక్క మాట అంటే ఆ సమస్య తీరదా? కానీ సీత ఒక్కోసారి తన ఇష్టాన్ని తను పట్టించుకోదు. కానీ పట్టించుకుంటే అది సమస్యే. అతను నాకు ముదురు రంగులు ఇష్టం అంటే అలా అని రాజీకి ఇష్టపడదు. మహా అయితే మనసులో మెయిల్స్ రాస్తుంది. రాజు, నీకు ముదురు రంగు దుప్పట్లు ఇష్టమా? ఇక్కడ కూడా మన అభిప్రాయ రుచులు కలవవా రాజు? పోనీలే, నువ్వు నల్ల దుప్పటి మీద పడుకో, నేను తెల్ల దుప్పటి మీద పడుకుంటాను. నా దుప్పటిని 4 రోజులకు ఒకసారి ఉతుక్కుంటాను, నీ దుప్పటిని నెల్లాళ్ల తర్వాత ఉతుకుతాలే, అది నాకే సుఖంలే రాజు అని రాస్తుంది.
అసంతృప్తి పుట్టుకొస్తే ఆ మాట గట్టిగా చెప్పదు. మనసులో కుమరడానికే ఎక్కువ శ్రద్ధ పెడుతుంది. అయినా ఆ దుప్పట్ల షాపులోని రాజుతో ఒక జత తెల్ల దుప్పట్లు కూడా తీసుకుందామా అంది. అతను వెంటనే అక్కతో, అక్క, సీత ఏదో అంటుంది అన్నాడు. సీత సంకోచిస్తూనే, ఏం లేదు, తెల్ల దుప్పట్లు కూడా అంది. చాలే సీత, ఇప్పటికే 5 జతలు తీసుకున్నాను. ముదురు రంగులైతేనే బెడ్రూమ్ తళతళలాడుతుంది. తీసేసుకున్నాలే, మీ వాళ్ళు కూడా 2 జతలన్నా ఇస్తారుగా, వాళ్ళని తెల్లవే తీసుకోమని చెప్పు. సీత హడలిపోయి మౌనం దాల్చింది. తర్వాత ఆ మాత్రపు అభిప్రాయ ప్రకటనలు కూడా కట్టిపెట్టింది. తను ఏదన్నా అంటే మీ వాళ్ళని ఎలాంటివి ఇవ్వమను అనిపించుకునే ప్రమాదంలో పడకూడదు అనుకుంది. సాయంత్రం 6 దాటేదాకా షాపులన్నీ తిరిగి తిరిగి చివర్లో జుట్టు క్లిప్పులు 4 డజన్లు కొని తిరిగి ముఖం పట్టారు. కారులో కూర్చున్నాక ఆడబడుచు, సీత, జడ వేసుకుంటావెందుకు పల్లెటూరు పిల్లలాగా? జుట్టు వదిలేసుకో, భుజాల మీద వేసుకో, ఇప్పుడందరూ అలాగే చేస్తున్నారు, చూడడం లేదా అంది. సీత కొంచెం చిరాకు ప్రదర్శిస్తూ, ఏమో నాకు నచ్చదు, జుట్టు అదా వదిలేసుకుంటే బట్టల నిండా, పక్కల నిండా, దుప్పట్ల నిండా ఎక్కడ చూసినా వెంట్రుకలే ఉంటాయి, నాకు నచ్చదు అంది. కాస్త నోరు తెరిచింది. ఇదేం మనిషి అన్నట్టు చూసింది ఆడబడుచు సీతని. తమ్ముడి వైపు తిరిగి హాస్యంగా అంటున్నట్టు, మీ ఆవిడికి అందచందాలు తెలియవురా అంది. రాజు కొంచెం నవ్వినట్టు చూశాడు. ఏడ్చే ఉంటాడు లోపల. ఇంటికి చేరాక తెచ్చిన సరుకులన్నీ నాగలక్ష్మమ్మ పరిశీలించింది. కూతురే సెలెక్ట్ చేసిందని విని, బాగున్నాయి, చాలా బాగున్నాయి, తెల్లవేం బాగుంటాయి వెలవెలబోతూ అని, ఎంత అయింది, ఎంత అయింది అని 10 సార్లు అడిగింది. కొడుకు బిల్లులన్నీ బల్ల మీద పరిచి చూసి క్యాలిక్యులేటర్తో అన్నీ కూడి మొత్తం ఎంత అయిందో చెప్పాడు. అమ్మో, అంత అయిందా అంది. అప్పుడే అయిందా, ఇంకా బోల్డ్ కొనాలి, వాళ్ళు సారి పెట్టరా, మొన్న వ్రతం నాడు చలివిడన్నా తీసుకురాలేదేం అంది కూతురు. ఏమో ఏం చేస్తారో అంది తల్లి. సీత బజారు నుంచి ఇంట్లోకి రాగానే తన గదిలోకి పోయి తలుపులు మూసేసుకుని స్నానం చేసింది. చీర నిండా సన్నజాజులు జల్లినటువంటి లేతాకు పచ్చ పూల చీర కట్టుకుని జడ బిగించి వేసుకుని బయటికి వచ్చింది. రాజు బజారు నుంచి తెచ్చిన కొత్త ప్యాకెట్లన్నీ హాల్లో ఒక మూల గోడ పక్కన పేర్చి లేచాడు. వెనక్కి తిరిగి పువ్వులా వచ్చిన సీతను చూసి, సీత, పెళ్ళప్పుడు చదివింపులు వస్తాయిగా, నీకెంతొచ్చింది, ఏం చేశావు అన్నాడు. సీతకి ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు చదివింపుల మాట ఎందుకు? ఏమో నాకు తెలీదు, మా అమ్మ దగ్గర ఉందేమో. అదేంటి, అవి నీకే బహుమతిగా ఇస్తారు, నువ్వే తీసుకోవాలి. అసలు ఎంతొచ్చింది? నాకైతే 10,000 వచ్చింది, నేనే ఉంచుకున్నాను. సీత కొంచెం తేరుకుంది. ఎంతొచ్చినా మా నాన్న మందులకే చాలా కావాలి. ఇచ్చిన వాళ్ళు నాకే ఇచ్చినా రేపు వాళ్ళ ఇళ్లల్లో ఏవో ఫంక్షన్లు వస్తాయి, వాళ్ళందరికీ మళ్ళీ మా వాళ్ళు ఇవ్వాలి. ఆ డబ్బు మా వాళ్ళ దగ్గర ఉంటేనే మంచిది. అవునులే, అసలు ఎంతొచ్చిందని అడిగానంతే, ఒకసారి ఫోన్ చేసి అడగరాదు, తెలుస్తుంది. బాగుండదు, డబ్బు కోసం ఫోన్ చేస్తే ఏం బాగుంటుంది? అంతా వింటూ ఉన్న అత్తగారు అందుకుంది. అది కాదమ్మా సీత, నీకొచ్చిన దాన్ని పుట్టింటి వాళ్ళు తీసుకోకూడదు, అత్తింటి వాళ్ళు తీసుకోకూడదు, నువ్వే ఉంచుకోవాలి. మీ అమ్మని అడిగి నువ్వే ఏ ఉంగరమో పట్టాలో చేయించుకో, లేకపోతే ఇంకా బోలెడు సామాను కావాలి, స్టీల్ కుక్కరో ఏదో కొనుక్కో అమ్మా. మా కస్తూరి పెళ్ళప్పుడు బోలెడు చదివింపులు వచ్చాయి, ఒక్క చిల్లి కానీ మేము తీసుకోలేదు, మా వాడికి వచ్చింది మేము తీసుకోలేదు. సీతకి తలపోటు ఎక్కువైపోయింది. మధ్యాహ్నం షాపుల్లో దుప్పట్ల రంగుల దగ్గరే మొదలైన తలపోటు అది. ఇంటికొచ్చి కాఫీ తాగినా తగ్గలేదు, స్నానం చేసినా తగ్గలేదు. కాసేపు పడుకుంటానండి అత్తయ్య, తలనొప్పిగా ఉంది అని అక్కడి నుంచి కదలబోయింది. అయ్యో చెప్పవేం, ఉండు, ఒక్క మాట అంటూ నాగమ్మ హాల్లో బల్ల మీద గాజు సీసాల్లో నుంచి ఏదో తీసి, చేపట్టు అంటూ సీత చేతిలో అదేదో పెట్టింది. తిరుపతి ప్రసాదం. ఇందాక మీరు లేనప్పుడు సుభద్రమ్మ ఇచ్చింది. వాళ్ళు కొడుకు కోడలు తిరుపతిలో ఉంటారులే, ఆ కోడలు వచ్చినప్పుడల్లా ప్రసాదం తెస్తుంది. కళ్ళకద్దుకోవలసిమా, గమ్మున నోట్లో వేసుకోకు, కళ్ళకద్దుకో. అరిచేతిలో అదేదో పట్టుకున్న సీత ఒక క్షణం అలాగే నించుంది. ఈ సీతే 3 ఏళ్ల కిందటైతే ఆ ప్రసాదం చేత్తో పట్టుకుని అలా నించునేదా? అసలు అలా చెయ్యి చాపేదా? అప్పుడైతే ఏం చేసేది? ఇరుగు పొరుగులో, బంధువులో, తోటి విద్యార్థులో పరీక్షలు పాస్ అయ్యామనో, పూజలు చేసుకున్నామనో, ఉద్యోగాలు దొరికాయనో, పాలు పొంగించుకున్నామనో, వాళ్ళ కారణాలేవో వాళ్ళు చెప్పి ప్రసాదాలు పెట్టబోతే సీత నిర్దాక్షణ్యంగా నవ్వేది. నేను నాస్తికురాలని, ప్రసాదాలు తీసుకోను అనేది.
అదేంటి సీత అంటారు వాళ్ళు. ప్రసాదం తింటే పుణ్యం వస్తుందా? అలాంటి మూఢనమ్మకాలు లేవు నాకు అనేది. సరేలే, నీ సంగతి తెలుసులే, సరదాగా తిందో, ఎంత రుచిగా ఉంటుందో చూడు అంటారు వాళ్ళు. రుచిగా ఉంటుందని విస్కీ తాగుతానా? ఇది అంతకన్నా తప్పు. మీ ప్రసాదాలు నేను తింటే మీ మూఢనమ్మకాలకు సహకరించినట్టు కాదు అని పాయింట్ తీసేది. అబ్బా, ప్రతిదానికి వాదనలు చేస్తావెందుకు? ఉన్నమాటంటే వాదన అంటారు. అసలు ఆ పదార్థం ఎన్ని నెలల క్రితం వండారో, దాన్ని ఎంతమంది ముట్టుకున్నారో మురికి చేతులతో, అది మీ నోట్లో పడేటప్పటికి అది వండి 4 నెలలన్నా అయి ఉంటుందిలేండి. ఆ లడ్ల మీద ఎన్ని పందికొక్కులు తిరిగాయో. ఆ మధ్య పేపర్లో కూడా వచ్చింది వార్త అంటూ ఆ భక్తుల్ని ఏడిపిస్తూ మాట్లాడేది సీత. నీతో ఎలాగన్నా ప్రసాదం తినిపిస్తాను చూడు అంటారు వాళ్ళు. నాకు తెలియకుండా మోసంగా తినిపిస్తే నా తప్పే ఉంటుంది. తెలిస్తే తింటానా? అది పుణ్యమని నమ్ముతానా? పుణ్యం రాదు, రోగాలు వస్తాయి అది తింటే అనేది మహా నిర్లక్ష్యంగా. ఒకప్పుడు అలాంటి హేతువాద భావాలతో పొంగిపోయే సీత, చీకట్లని చీల్చే అగ్నిశిఖలా మెరిసే సీత దిగజారడం మొదలయ్యాక అప్పటికే 1000 ఆమడలు లోతులో జారిపోయింది. దండం పెట్టుకో అని భర్తగారు అన్నప్పుడు నాకు ఇష్టం లేదు అని ఒక్క మాట చెప్పలేక పటాలకు దండం పడేసిన సీత అత్త ముందు మాత్రం అలాగాక ఇంకెలా చేయగలుగుతుంది? అప్పటికే చదివింపుల డబ్బు సమస్య తెచ్చి కొంగదీసించేశారు. ప్రసాదం ఇది, కళ్ళకద్దుకో అని అత్త అన్నప్పుడు నాకు ఈ నమ్మకాలు లేవండి అనలేకపోయిన సీత మరో 1000 ఆమడల లోతుకి దిగజారింది. చేతుల పదార్థాన్ని కళ్ళ దగ్గరకు తీసుకుని నోట్లో పడేసుకుని మరింత పెరిగిన తలపోటుతో కళ్ళు చెమర్చుతుంటే గదిలోకి వెళ్ళిపోయింది. కాసేపటికి నాగరాజు గదిలోకొచ్చి, సీత, అన్నాలు తిందాంరా, కొత్త సినిమా పెడతాను, తొందరగా రా అన్నాడు. సీత ఆ మాటలేవి తనకి వినపడ్డట్టు రేపు మా ఇంటికి వెళ్తాను అంది. మీ ఇంటికా? ఎందుకేమిటి? అది కాదు, అప్పుడే ఎందుకు? నువ్వు వచ్చి 6 రోజులేగా అయ్యింది. అదే నాకు 6 యుగాలుగా ఉంది. అంతా కొత్తగా ఉంది ఇక్కడ. అదేమిటి? అసలు ఇదే నీ ఫ్యామిలీ. వెళ్తే వెళ్ళు కానీ ఇదే నీ ఇల్లు అనుకోవాలి. ఎప్పుడూ మాతోనే కలిసి ఉండాలి సీత. అలాగైతే మీ అక్కగారు వాళ్ళ అత్తగారింట్లో ఉండాలిగా. నాగరాజు తొట్రుపాటు కనబడనివ్వలేదు. ఎందుకుండదు, అలాగే ఉండేది ఎప్పుడు. ఇప్పుడంటే నా పెళ్ళి కాబట్టి ఇక్కడ ఉండిపోయింది. సీత మొహం తిప్పేసింది. రేపొద్దున్న చీకటినే లేచి ముఖం కడుక్కుని వెళ్ళిపోతాను. కాఫీ అక్కడే తాగుతాను, స్నానం అక్కడే చేస్తాను. అప్పటికి మీరు లేవరు. అత్తయ్యగారికి చెప్పేసి వెళ్తాను. రేపా? రేపు కారుండదు. కారుని రేపు సర్వీసింగ్కి తీసుకెళ్ళమని డ్రైవర్కి చెప్పాను. కారెందుకు నాకు? బోలెడు బస్సులుంటాయి. ఛీ, బస్సులో వెళ్తావా? బస్సు దిగాక నడిచి వెళ్తావా ఇంటికి? నాకు పరువు ఉంటుందా? నేను బస్సులో వెళ్తే పోతే నా పరువు పోతుంది కానీ మీ పరువుకేమవుతుంది? బస్సులో వెళ్తే పరువు పోతుందా? మీ నాన్నగారు ఏమనుకుంటారు? కారులో పంపలేడా అనుకోరు? కారు సర్వీసింగ్కి వెళ్ళందని చెప్తాలేండి. వద్దు సీత, కారు రాని. కారు 1 రోజులో వస్తుందా? రాకపోతే ఇంకొక రోజు అంతే. కారు రాగానే వెళ్దాం. నేను వస్తాను. నేను రావద్దా? ఏసీ లేని చోట మీరు ఉండలేరటగా. మా మమ్మీ అలాగే అంటుంది. నేను కష్టపడకూడదు అనుకుంటుంది. అవును, అది మంచిదే. కష్టపడకండి. కష్టపడే చోటికి రావడం ఎందుకు? నేనన్నా, మా అక్క అన్న మా పేరెంట్స్కి చాలా ఇష్టం. అందుకే అలా అంటారు. ఏ తల్లిదండ్రులకైనా వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఇష్టమే. అలా అనకు. అందరూ పిల్లల్ని మా వాళ్ళంత ప్రేమగా చూసుకోరు. సరేలే, అన్నాలు తిందాంరా. సీత లేచి వెళ్ళింది. అన్నం తర్వాత టీవీ ముందు కాసేపు కూర్చుంది. సినిమా కథ కాస్త బాగానే ఉంది. కట్నం తేలేదని కోడల్ని వదిలేశారు. ఇంకా ఏదో జరుగుతుంది. నాగరాజు, నాగమ్మ, కస్తూరి ఆ కథ మీదే మాటలు. ఉంటారమ్మా, అంతంత దుర్మార్గులు ఉంటారు అంది నాగమ్మ. మమ్మీ, కట్నం అడగని వాళ్ళు ఎంత మంచివాళ్ళో అందరికీ తెలుస్తుందంటావా అంది కూతురు. వాళ్ళు మంచివాళ్ళైతేనే తెలుస్తుంది. సీత లాంటి వాళ్ళకి తెలుస్తుంది కానీ అందరికీ తెలీదు అన్నాడు నాగరాజు. సీత లేచిపోయింది. తలనొప్పి తగ్గలేదండి, పడుకుంటానత్తయ్య అనేసి గదిలోకి వెళ్ళిపోయింది. మర్నాడు కారు లేదు. ఆ మర్నాడు ఉంది కానీ దాన్ని నాగరాజు మేనమామ తన పని మీద తీసుకుని వెళ్ళాడు. సీత ఇక ఆగదలుచుకోలేదు. ఆటోలో వెళ్ళిపోతానంది. ఆటోలో వద్దు, నేను వస్తాను, టాక్సీ బుక్ చేస్తాను అన్నాడు నాగరాజు. సీత తల్లికి ఫోన్ చేసింది. 2 వస్తున్నామమ్మా అని చెప్పింది. సీత అమ్మ అల్లుడి గారికి రుచికరమైన కూర కోసం ఎవరినో బజారుకు పంపింది. అల్లుడికి స్పెషల్ కైమా కూర ఉడుకుతూ ఉండగా టాక్సీ ఆగింది ఇంటి ముందు. టాక్సీ దిగిన సీత పెరట్లోకి పరిగెత్తి కాళ్ళు చేతులు కడుక్కుని
నాన్న గదిలోకి పరిగెత్తింది. నాన్న వచ్చేసా అంది పక్కలో కూర్చుంటూ. అప్పటికి నాగరాజు కూడా వచ్చి ఆ గదిలోనే ఒక కుర్చీలో కూర్చున్నాడు. బాగున్నారా అంకుల్ అన్నాడు ఇంగ్లీష్లో. బాగున్నాను బాబు, కానీ ఆ స్టంట్ ఏదో వేయించుకుంటేనే కానీ బాగున్నట్టు కాదంటున్నారు. నాగరాజు ఆ వైద్యం గురించి ఇంకేమీ అనలేదు. ఇంకేమైనా అడిగితే డబ్బు బాధలు వస్తాయని అతనికి తెలుసు. మరెలాగ నాన్న, అది ఏ ఆసుపత్రిలో చేస్తారు అంది సీత ఆతృతగా. అదే అమ్మ తిరుగుతుంది. అప్పుడప్పుడు అరుణ అమ్మకి సాయంగా వెళ్తుంది. ఆరోగ్యశ్రీ కార్డుతో పని జరుగుతుంది అంటున్నారు. ఇంకా తేలలేదు. సీత అమ్మ వచ్చి అల్లుడిని పలకరించింది. మీ అమ్మగారు నాన్నగారు బాగున్నారా బాబు అని అడిగింది. అందరూ బాగున్నారంటీ అన్నాడు. సీత, మీ ఇద్దరు అన్నాలు తినండి, అప్పుడే 1 గంట దాటింది. మరి నాన్న ఎప్పుడు తింటాడో? 10 గంటలకి తిన్నారులే, తర్వాత పెడతా, ముందు ఆయనకి పెట్టు. నాన్న కూడా వెళ్ళమ్మా తినేసిరండి, నేను కాసేపు పడుకుంటాను అన్నాడు. సీత అమ్మ కూతుళ్ళు రాసుకునే టేబుల్ దగ్గరే కుర్చీ వేసి అక్కడే అల్లుడు భోజనానికి అన్నీ సర్ది ఉంచింది. అతను వచ్చి కూర్చోగానే అన్నం వడ్డించి కూర వేసి ఆ కూర గిన్నె అక్కడే పెట్టి వంటింట్లోకి వెళ్ళింది. నాగరాజు సీతని చిన్న సైకితో పిలిచాడు. సీత ఆశ్చర్యంగా దగ్గరికి వెళ్ళింది. చదివింపులో డబ్బు సంగతి అడుగుతావా? అడిగితే అడుగు, నీ ఇష్టం. సీత నిర్ఘాంతపోతూ మౌనంగా నేల మీద గోడ దగ్గరే కూర్చుని అన్నం తింటుంది. అల్లుడు ఇంకా తింటూ ఉండగా సీతమ్మ కొంచెం దూరంగా తలుపు దగ్గర నిలబడి, పెళ్లిలోనే మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావాలంటే అయ్యింది కాదు. మీ ఆచారం మాకు తెలియదు, మా ఆచారం మీకు తెలియదు అని కొంచెం మొదలుపెట్టింది. మాలో అయితే తోడు లేకుండా పెళ్లి కూతుర్ని అత్తింటికి ఒంటరిగా పంపరసలు. మీ అక్కను కూడా తోడిచ్చి పంపారని వాళ్ళ అత్తగారే అక్కడ చెప్పింది. అమ్మా, ఎందుకు ఆ సంగతులు ఇప్పుడు అంది సీత విసుగ్గా. అది కాదు, మీ ఆయనకి అసలు జరిగిన సంగతులు తెలుసో లేదో అని చెప్తున్నానంతే. అల్లుడు ముఖం చిట్లించాడు. మా మమ్మీకి అన్నీ తెలుసండి. మా మమ్మీ మీద మీరు చాడీలు చెప్పడం బాగాలేదు. అయ్యో, చాడీలు చెబుతున్నానా? చాడీలు చెప్పడం కాదు బాబు, ఆ రోజు జరిగిందేమిటో తనకు తెలియదని సీత అంది. మీరిద్దరూ వేరే చోటు ఉన్నారు, మీకు తెలియదని చెప్తున్నాను. పెళ్లి పందిట్లో జరిగింది మీకెలా తెలుస్తుంది? తెలుసులేండి, మా మమ్మీ అంతా చెప్పింది. ఆవిడ తప్పేం లేదు. మా అక్క పెళ్ళప్పుడు ఆమెతో తోడుగా ఎవరినీ పంపలేదు. వాళ్ళ అత్తగారు అబద్ధాలు చెప్పి ఉంటుంది. అబద్ధాలు చెప్పిందా? మీ అమ్మ ముందే ఆవిడ చెప్పింది. మీ అమ్మే ఒప్పుకుంది. మా పిల్ల భయపడుతుందని తోడు మనిషిని పంపాంలేండి అంది. అక్కడ అందరూ చూశారదంతా. అల్లుడు కాస్త ఇరుకున పడుతూ ఉంటే అంతలో సీత విసుగ్గా, అమ్మా నువ్వు ఊరుకో, ఎందుకు ఆ మాటలు ఇప్పుడు అంటూ లేచిపోయి తన పళ్ళెం పెరట్లో గిన్నెల దగ్గర పెట్టి వచ్చి భర్తగారి పళ్ళెం కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి వచ్చి నిద్రపోతున్న నాన్న దగ్గరికి వెళ్ళి కూర్చుంది. అల్లుడు కూడా అక్కడికే చేరాడు, అత్తగారి నుంచి దూరంగా అంగలేసుకుంటూ. ఇంకో అరగంట అతిభారంగా గడిచింది. తల్లి కూతుళ్ళు మాట్లాడుకోవడానికి లేదు. వెళ్దామా సీత అన్నాడు నాగరాజు కుర్చీలో నుంచి లేచి. సీత తెల్లబోయింది. అప్పుడేనా అంది. 1:30 అయ్యింది. టాక్సీ డ్రైవరు చూస్తూ ఉంటాడు. అదేమిటి, టాక్సీ వెళ్ళిపోయిందిగా. 1:30 తర్వాత రమ్మన్నాను, వచ్చేశాడు. అయితే మీరు వెళ్ళండి, నేను 2 రోజులు ఉండొస్తాను. 2 రోజులా? ఎందుకు? ఉంటాను, మా నాన్న దగ్గర ఉంటాను. ఎందుకు సీత, ప్లీజ్ మళ్ళీ వద్దాం. రేపటి నుంచి కారు ఉంటుంది, రోజు వచ్చి ఇక్కడే భోంచేసి మీ నాన్నగారిని చూసి వెళ్ళొచ్చు. సీత అమ్మకి దడి పుట్టింది. పోనీ వెళ్ళమ్మా సీత, ఆయన అంతగా అడుగుతున్నారు, బాగుండదు. ఏమిటి బాగుండనిది? అమ్మా నువ్వు ఊరుకో అని సీత నాగరాజుతో, మీరు వెళ్ళండి, రేపు సాయంత్రం వస్తాను అంది. నాగరాజు మళ్ళీ కుర్చీ మీద కూర్చుండిపోయాడు. నువ్వు రాకపోతే నేను వెళ్ళను సీత. నువ్వు లేకపోతే నాకు తోచదు, నేను ఉండలేను. నేను ఇక్కడే ఉందను, బట్టలు తెచ్చుకోలేదు. ఈసారి బట్టలు తెచ్చుకుంటాను. మీరు సినిమాలు చూస్తూ గడిపేయగలరు, నేను లేకపోతే ఎందుకు తోచదు? అయినా సరే నువ్వు గదిలో ఉంటే నాకు బాగుంటుంది. వెళ్ళమ్మా సీత, ఆయన్ని ఇబ్బంది పెట్టుకు, రోజు ఫోన్ చేస్తూ ఉండు చాలు. నేను చెప్పానండి మీకు ఫోన్ చేయమని, చెయ్యనంది. రోజూ మీకు చేస్తూ ఉండొచ్చుగా. నాన్న నిద్రలేచాక నన్ను పిలుస్తాడేమో అమ్మా. పర్వాలేదు, నేను చెప్తాను, మళ్ళీ వస్తారని చెబుతాను. మీ ఆయనకి పనులుండవా? ఇక్కడ ఎలా ఉంటారు చెప్పు? ఆయనకేం పనులుండవమ్మా, సినిమాలు చూస్తూ ఉంటారంతే. నాగరాజు నవ్వుతూ అత్తగారితో, తనెప్పుడు ఏదో పుస్తకం పెట్టుకుని కూర్చుంటుందండి. మరి నేనేం చెయ్యాలండి? అమెరికా అయితే ఆఫీస్కి పోతాను, ఇక్కడేం చెయ్యాలి? సినిమాలు చూడకపోతే ఎంత వస్తుంది? అంతేలే బాబు, మీరిద్దరూ సంతోషంగా ఉన్నారు, అది చాలు మాకు. ఎక్కడుంటే ఏమిటి? మీ అమ్మగారిని అడిగినట్టు చెప్పండి. వెళ్ళమ్మా సీత, మీ అత్తగారి దగ్గర వంటలు అవి బాగా నేర్చుకో.
లేకపోతే మీ ఊళ్ళో సరిగ్గా చేసుకోలేవు. వెళ్ళు, మళ్ళీ రావచ్చులే. సీత లేచింది. ఏడుపు పొంగుకొచ్చింది. 2 రోజులు ఉందామనుకున్నాను అంది. ఉంటానని నాతో చెప్పావా అసలు అన్నాడు అల్లుడు. చెప్పాలా అంది కోపంగా. తల్లి కూతుర్ని సముదాయిస్తూ, పోనీలేమ్మా, ఆయన చెప్పినట్టు వినాలి కదా. సీత ఏడుస్తూనే వెళ్ళి టాక్సీలో వెనక సీట్లో కూర్చుంది. నాగరాజు డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. సీత అమ్మ కూడా టాక్సీ దగ్గరికి వెళ్ళి సీత చేయి పట్టుకుని నించుంది. అమ్మా, నాన్నకి చెప్పమ్మా. చెబుతాగా, మళ్ళీ వస్తానని చెబుతా. సాయంత్రం మాట్లాడు నాన్నతో. మాట్లాడతా, తప్పకుండా మాట్లాడతా. టాక్సీ కదిలి వెళ్ళిపోయింది. సీత అమ్మ లోపలికి వచ్చి దేనికోసమో వెతికి భర్త సెల్ దొరికించుకుని పెరటి వైపు వెళ్ళింది. అరుణని పిలిచింది. అరుణ, ఇప్పుడే సీత వచ్చి వెళ్ళింది. అతను వచ్చాడు. నిప్పుల మీద నించున్నాడు. దానికి 2 రోజులన్నా ఉండాలని ఉంది. 2 రోజులా? 2 గంటలు కూడా ఉండనివ్వలేదు. రేపు సాయంత్రం వస్తాను, వెళ్ళమంటే వినడే. పాపం ఏడుస్తూనే వెళ్ళి కారెక్కింది. నిజంగా నాకు ఎలా అనిపించిందో తెలుసా? ఉండిపోవే 4 రోజులు, అప్పుడే వెళ్ళొద్దు అందామా అనిపించింది. అతనితో నిర్మోహమాటంగా, మీ అక్క మీ ఇంట్లో మీ అమ్మ దగ్గర ఉండడం లేదా అని పోట్లాడదామనిపించింది. ఏమోలే, సీత అక్కడికి వెళ్ళాక దాన్ని ఏమంటాడోనని ఊరుకున్నాను. అరుణ, ఎంత అబద్ధం చెప్పేశాడే. కస్తూరి అత్తగారు పెళ్లి పందిట్లో నాగమ్మ ముందు ఏమంది? కస్తూరి వెంట మీరు కూడా తోడు పంపారు అందుగా. దానికి నాగమ్మ కూడా ఒప్పుకుని ఏదో అందుగా. అబ్బే, అలా పంపనే లేదన్నాడు ఇతను. సీత నన్ను కేకలేస్తుంటే ఇక ఊరుకున్నాను. తీరా కారు కదిలిపోయాక నాదే తప్పనిపించింది. అరుణ, నిజంగా మా పిల్ల 4 రోజులు మా దగ్గర ఉన్నాకే వస్తుంది. నువ్వు వెళ్ళు అని నేను అనవలసింది అరుణ. అది ఏడుస్తూ వెళ్ళింది. కోడిపిల్లని గద్ద ఎత్తుకుపోయినట్లుగా ఎత్తుకుపోయారు. పెళ్ళైతే మాత్రం ఆడపిల్లని పుట్టింట్లో ఉండనివ్వరా అంటూ సీత అమ్మ మాట్లాడుతూనే ఏడ్చింది. ఊరుకో పెద్దమ్మ, అదే వస్తుందిలే, బాధపడకు అంది అరుణ. వాళ్ళ నాన్నకి చెప్తే అసలే బాధపడతారు. చెప్పకులే పెద్దమ్మ, అది ఏడుస్తూ వెళ్ళిందని చెప్పకు. అది సరే గాని నేను రాను అని సీత గట్టిగా అనకపోయిందా? ఏమో, అది ఎప్పుడూ మెతక మనిషే. వాళ్ళ నాన్న ఎప్పుడూ అదే అంటారు. సీత నిజంగా అంత మెతక మనిషా, అంత పిరికి మనిషా? ఎన్నో ఆలోచిస్తుంది. 2 రోజులు తన పుట్టింట్లో తను ఉండాలని ఎందుకు చొరవ చేయలేదు? దాస్యం అది. దాస్యం లక్షణాలు అలాగే ఉంటాయి. అది తనని తన పంజరంలో బంధించుకుంటుంది. స్వేచ్ఛ రుచి ఇంకా ఎరగదు అది. పంజరంలో పిట్ట కోకువలతో ఆలోచిస్తేనే, అందులో నృత్యాలు చేస్తేనే పంజరం విడిపోతుందా? దాని ముక్కులతో పొడవద్దు, కాళ్లతో గీకొద్దు, స్వేచ్ఛ కోసం పెనుగులాడొద్దు. అది పిట్ట కాకుండా మనిషి అయితే పిట్ట కన్నా సాహసాలు చేయొద్దు. సీతలో ఇంకా ఆత్మాభిమానం మేల్కోలేదు. దాస్యంలో ఇరికి 10 రోజులే అయింది. దాని వికృతత్వం ఇంకా కళ్ళగనపడలేదు. కళ్ళు తెరిచిన సీత 7వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.